ఉత్తర దక్షిణాయన హేమంత ఋతు పుష్యమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజు విశేషమైన రోజు ఆదివారం. ఈ రోజు నక్షత్రానికి అష్టమి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనమంతా కూడా ఓం భైరవాయ నమః అనే నామాన్ని జపించాలి. పుష్యమాసం, ఈ మాసంలో భైరవాయ నమః అని జపించడం వల్ల కాలభైరవ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ రోజు మంత్రబలం చాలా శక్తియుతమైనది. మీరు దీంతో పాటు కాలభైరవ అష్టకాన్ని కూడా చదువుకోవచ్చు. ఈ రోజు నక్షత్ర ప్రకారం కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే యమాగ్రజుడు శనేశ్వర అగ్రజుడు కాలభైరవుడు కాబట్టి వాళ్ళ నామస్మరణ చేస్తే మనకి శని దోషం కూడా నివృత్తి అవుతుంది. అంతేకాదు చంచల స్వభావం పోతుంది, స్థిర మనసు ఏర్పడుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓం కాలభైరవాయ నమః. మన జీవితంలో ఎన్నో ఆధారాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో విధమైన శ్లోకాలు, అలాగే వేదము, ఉపనిషత్తుల గురించి, మంచి మాటల గురించి చాలా వరకు మనకు తెలియజేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మన జీవితంలో మార్గసూచకులు మాత్రం, అంతే గుర్తుపెట్టుకోండి. గురువులు కూడా మనకి మార్గసూచకులు, తల్లి తండ్రి మార్గసూచకులు, మార్గాన్ని చూపించేవారు. వేదం మార్గాన్ని చూపిస్తుంది, అన్ని మార్గాన్ని చూపిస్తుంది. కానీ ఎన్నుకోవాల్సినది మాత్రం మీరే. గుర్తుంచుకోండి, జీవితంలో మన చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల జనాలు పరిచయం అవుతూ ఉంటారు. కానీ ఎవరితో ఏ దాన్ని మనము ఎన్నుకుంటాము, ఎవరిలో ఏ దాన్ని దృష్టి పెట్టి చూస్తాము అనేది మీలోనే ఉంటుంది. అవును కదా? ఇప్పుడు మనమందరూ కూడా మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి సముద్రంలో ఆలి చెప్పులు ఉంటాయి, అది చేపల వాసన కూడా ఉంటుంది, సుగంధం ఏమి ఉండదు, అది కూడా వాసనే ఉంటుంది. కానీ దాని లోపల విలువ కట్టలేని ముత్యం కూడా ఉంటుంది. అవును కదా? అంటే మనము ఆలి చిప్పని చూస్తే ముత్యం దొరకదు, ముత్యాన్ని గుర్తుపెట్టుకొని ఆలి చిప్పల్లో నుంచి తీసుకుంటాం. అవును కదా? ఏ దాన్ని కావాలో దాన్ని ఎన్నుకుంటాం. మట్టిలో బంగారం అంటాం. ఇప్పుడు అక్కడ బంగారం ఉంది, మనము మట్టిపై దృష్టి పెడతామా, బంగారంపై దృష్టి పెడతామా? బంగారంపై దృష్టి పెట్టి బంగారాన్ని స్వీకరిస్తారు. అదే విధానంగా ప్రతి చోట, ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తిత్వంలో, ప్రతి దాని వెనుక ఏదైనా చెడును ఉంటుంది, మంచిది ఉంటుంది. కానీ నువ్వు ఏ దానిపై దృష్టి పెడతావు అనేది నీ బుద్ధిలో ఉంటుంది. దాని నుంచి ఇతరుల్ని ఎలా చూస్తున్నాము అనేది మన బుద్ధిలోనే ఉంటుంది. అఫ్ కోర్స్ చూసేదాన్ని బట్టి కూడా బుద్ధులు మారుతూ ఉంటాయి అనుకోండి. అవును కదా? మనం ఎంత మంచివారైనా, ఎటువంటి వారైనా, నీకు ముందు ఆకలితో ఉంటావు, అన్నం తినాలి, ఆహారం తినాలి, చాలా ఆకలిస్తుంది, బతకాలి, ఇంకా ఆహారం కావాలి. అది నీది కాదు, ఆహారం నీ ముందుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? తినాలి అని అనిపిస్తుంది, లేదా ఆ ఆహారం నాది కాదు, నాకు ఉండింటే బాగుండేది అనిపిస్తుంది. అరే అది ఎండిపోతుంది, అందరికీ వేస్ట్ అయిపోతుంది ఏనన్నా తినేస్తాం. 3 రకాలు ఆలోచిస్తాం, కానీ దాని గురించి ఆలోచిస్తాం. అదే విధానంగా కొన్ని దృశ్యాలు, కొన్ని చిత్రాలు, కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు అవి కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో కొద్ది రోజుల నుంచి ప్రకృతిలో జరుగుతున్న మార్పులు, సోషల్ మీడియాలో జరుగుతున్న వాద వివాదాలు, టీవీలో చర్చలు జరుగుతున్నవన్నీ అంతే. ఇవి వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళ ఆలోచన దాన్ని స్వీకరించవచ్చు. కానీ ఏ దాన్ని చూస్తున్నాము అనేది కూడా మనమే నిర్ణయిస్తాం. కానీ ఏ దాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉత్పత్తి అవుతాయి అనేది ఎదుటి వారిని బట్టి మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. అవును కదా? అయితే మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంతమంది మార్గసూచకులున్నా, ఎటువంటి వారు మంచివాళ్ళు మనతో ఉన్నా, నువ్వు ఏది ఎన్నుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అవును కదా? అలా మనం పుస్తకాల్లో, చిత్రాల్లో, వ్యక్తిలో, వ్యక్తిత్వంలో, ఏ సబ్జెక్ట్ లో అయినా నువ్వు ఏ దాన్ని ఎన్నుకుంటావు అనే దాన్ని బట్టి నీ గుణం బయటపడుతుంది. శ్రీరాముల వారు జన్మించారు, చిన్న వయసులోనే వశిష్ఠ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ చాలా జ్ఞానాన్ని, విద్యని పొందారు. తదుపరి రాజ్యానికి వచ్చారు. తర్వాత
విశ్వామిత్రుల వారు వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళకి ధనుర్విద్యలో అపారమైన అక్షయ ధనుర్విద్యని మరియు బ్రహ్మాస్త్రాల గురించి వాళ్ళకి అవగాహన చేస్తూ ఎన్నో మాయాస్త్రాలు వాళ్ళకి సమర్పించారు. అదే విధానంగా యుద్ధంలో గెలవడానికి ప్రకృతి సహకరించే అద్భుతమైన శక్తి మరియు ఆ వర్చస్సు, తేజస్సు, ఆ ఆలోచనలు జన్మించడానికి యుద్ధ సమయంలో కూడా మంత్రాన్ని ఉపదేశం చేశారు అగస్త్య మహాముని వాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా భూమిపై యుద్ధం చేశారు, అరణ్యంలో చాలా రాక్షసుల్ని సంహరించారు. తర్వాత వాళ్ళు ఈ ఒక సీతాపహరణ సమయంలో యుద్ధానికి వచ్చారు, అవును కదా. కానీ రావణాసురుడు ఎన్ని లోకాలు గెలిచాడు, ఎన్ని లోకాల్ని యుద్ధం చేశారు, రాక్షసులపై యుద్ధం చేసి గెలిచాడు, దేవతలపై యుద్ధం చేసి గెలిచాడు, సకల గ్రహాలని తన కాలు కింద వేసి పెట్టుకున్నాడు. శ్రీరాముల వారికి ఒక తల, రావణాసురుడికి 10 తలలు. అప్పుడు వాళ్ళిద్దరిని పోల్చితే రావణాసురుడే గొప్పవాడు కదా. కానీ రావణాసురుడిని మనం ఎవరు పూజిస్తలేదు, అవును కదా. శ్రీరాముల వారినే పూజిస్తాం. అంటే ఇక్కడ వయసు గొప్పదా? కాదు. ధైర్య సాహసాన్ని చూసి గుర్తించడం కాదు. వాళ్ళు ఎంత ధనం ఉంది, ధనం చూస్తే కూడా శ్రీరాములు వారు అయోధ్య, కానీ లంక స్వర్ణ లంక. అంతేకాదు ప్రపంచంలో దేవతల్ని గెలిచొచ్చిన ధనమంతా అయిందే కదా. ధనంలో గొప్పవాడు, శౌర్యంలో గొప్పవాడు రావణాసురుడు. అయినప్పటికీ అతను మనం పూజించలేదు. ఎందుకు అంటే ఇక్కడ వ్యక్తి కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, తర్వాత అతని ఆస్తి కావచ్చు, సంపద, తను వెనుకున్న సైన్యం, దీన్ని చూసి రావణాసురుడు గొప్పవాడు అని అనలేదు. లేదు అంటే దాన్ని చూసి భయపడలేదు. ఇక్కడ గొప్పతనం ఎక్కడొస్తుంది అంటే వాళ్ళల్లో ఉన్న గుణాన్ని బట్టి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నమస్కరించాల్సినది. నేను ఒక్కసారి శృంగేరి వెళ్ళాను పూర్వంలో. అక్కడ పెద్ద గురువులు ఉంటారు, అదే విధానంగా చిన్న స్వామీజీ వారు కూడా ఉంటారు. వాళ్ళు సన్యాసత్వం స్వీకరించిన వారు, మహాగురువులు, జగద్గురువులు. వాళ్ళకి అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందరికీ అంతే. వాళ్ళ స్థానాన్ని మనం గుర్తించాలి, వయసుని కాదు. వాళ్ళ గుణాన్ని గుర్తించాలి, కానీ వాళ్ళని కాదు. మనము నమస్కరిస్తున్నది వాళ్ళ స్థానానికి, వాళ్ళ గుణానికి అంతే. వయస్సుకో శరీరానికో కాదు. శరీరం ఇప్పుడు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. లోపల ఆత్మకి వయసు అవుతుందా? అది జన్మ జన్మాంతరం. దాని ముందు ఎవరు గొప్పోళ్ళు, ఎవరు చిన్నోళ్ళు ఏం లేదు, అందరూ ఒకటే. దాని నుంచి మనము గుణాన్ని నమస్కరించాలి, గుణాన్ని పూజించాలి. ఇది రామ మరియు రావణాసురుని చూసి మనం నేర్చుకోవాల్సినది. అదే విధానంగా శ్రీరాములు వారు అంత గొప్పవారు. వాళ్ళకి ఎన్ని అవమానాలు జరగలేదు చెప్పండి. వాళ్ళని ఎంతమంది ఇప్పుడు దూషిస్తున్నారు, అప్పుడు దూషించారు. శ్రీకృష్ణుల వారు సాక్షాత్ దేవుడు. ఆయన్ని ఎంతమంది దూషించారు, ఎంతమంది అవమానించారు, ఇప్పుడు దూషిస్తున్నారు, అప్పుడు దూషిస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు మనం ఎంత మాత్రం చెప్పండి. మన చుట్టుపక్కల చాలా మంది 100 రకాల మాట్లాడుకుంటారు, 100 విధాలుగా చర్చించుకుంటారు. కానీ మీరు ఏ దానిపైన దృష్టి పెడతారో అది మీరవుతారు. దాని నుంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. మనకెప్పుడు కూడా జీవితంలో వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మార్గ సూచకం. అంటే అవన్నీ కూడా మన మార్గాన్ని చూపిస్తాయి, కానీ ఆ మార్గంలో ఏమి ఎన్నుకుంటావు అనేది నీలో ఉంటుంది. ఈ రోజు మంచి మాటలో మీ మతిని బట్టి గతి ఉంటుంది. మీ ఆలోచనలు బట్టి, మీ స్థితి ప్రజ్ఞని బట్టి మీరు ఏ దాని కావాలో దాన్ని ఎన్నుకుంటారు అనేదే ఈరోజు మంచి మాట. ఇది ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే మీకందరికీ కూడా ఒక చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక గురుకులం, ఆ గురుకులంలో గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారు రోజు ఉదయం సాయంత్రం తనతో ఒక శ్వానం రోజు తీసుకెళ్లేవాడు, తీసుకొచ్చేవాడు. జతలోనే అది వెళ్ళేది వచ్చేది. ఉదయం సాయంత్రం వాకింగ్ లో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఆ శ్వానానికి ఒక గొప్ప అలవాటు చేసేవారు. ఒక బంతిని అలా విసిరేస్తే మళ్ళీ తెచ్చి అది పెట్టి మళ్ళీ ఎప్పుడెప్పుడు బంతినే చూస్తూ ఉండేది, ఎప్పుడెప్పుడు విసురుతారా తీసుకొని రావాలని. అలా విసురుతూ రోజు అదే అలవాటు అయ్యేది. అప్పుడు ఆ ఆశ్రమంలో చాలా కన్ఫ్యూజన్ గా ఒక వ్యక్తి ఉండేవాడు. వేదాలు చదువుకుంటాడు, అన్ని శాస్త్రాలను అభ్యాసిస్తాడు, ఇంకా కన్ఫ్యూజన్. ఎటువైపు నా జీవితం వెళ్ళాలో తనకు అర్థం అవ్వట్లేదు. అలా కన్ఫ్యూజన్ లో ఉంటే అప్పుడు ఆ గురుగారు నాతో రానన్నా అని చెప్పి తీసుకెళ్తూ ఆ శ్వానంతో అలాగే ఆటాడుకుంటూ బంతిని విసిరేస్తూ ఉంటాడు. అది తెచ్చి పెడుతూ ఉంటుంది. అలాగే చేసుకుని ఆ బంతిని దాచిపెట్టి ఆ శ్వానాన్ని పిలుస్తాడు దగ్గరికి. పిలిచి, ఇదిగో
ఆడ చందమామ కనబడుతుంది, చంద్రుడు కనబడుతున్నాడు. ఆ చంద్రుని తీసుకొనిరా అంటే అది చైనే చూసి పక్కలో ఉన్న శిష్యుని పిలిచి, నాన్న ఇటు రానాయన అంటాడు. శిష్యులు వస్తారు, గురుగారు చెప్పండి అంటే, ఇప్పుడు శ్వానము ఏ దాన్ని గమనిస్తుందంటే మీ వేలిని, మీ చైని గమనిస్తుంది గురుగారు అంటే. అంతే నాన్న జీవితం కూడా. నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు చదువుకున్న దానిపైనే నువ్వు ఉండిపోతే నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. కేవలం నా చెయ్యి దారి సూచకం, అంటే దానికి దారి చూపిస్తుంది, అంటే ఇది చూపిస్తుంది, కానీ వెళ్లాల్సిందేది అదే విధానంగా నువ్వు చదువుకున్న విద్య, నీలో ఉన్న జ్ఞానము, నేనేదైతే ప్రతిరోజు చెప్తున్నానో మేమంతా మార్గ సూచకులంతే. కానీ వెళ్లాల్సిందేది జీవితంలో నువ్వే, ప్రయాణం చేయాల్సిందేది నువ్వే. దాన్ని ఎలా అర్థం చేసుకొని నువ్వు ఏ దారిని ఎన్నుకుంటావో అది నీలోనే ఉంది. కన్ఫ్యూజన్ పడద్దు. నీ విద్య పైన ఫోకస్ పెట్టి దాని నుంచి ఏ జ్ఞానం నీ లోపలికి వెళ్తుందో ఆ జ్ఞానం వైపు ప్రయాణం చేయి. అప్పుడు నీ జీవితంలో గొప్పవాడవుతావు అని ఆ గురుగారు గొప్పగా ఆయనకి ఉదాహరణ రూపంగా చూపిస్తాడు. ఈ కథలో ఉన్న అంతరార్థం ఒకటే, మన జీవితంలో కూడా మనకి గురువులు, టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళు, ఎటువంటి వాళ్ళైనా మార్గ సూచకులు వాళ్ళు. కానీ వెళ్లాల్సినది మనమే, ప్రయాణం చేయాల్సినది మనమే, ఆలోచనలు ముందుకు వెళ్లాల్సినది మీరే, నిర్ణయించాల్సినది మీరే, నేను వెళ్ళాలి అని. అవును కదా? అలా కొన్ని విషయాలని మనం చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందరికి ప్రయాణం చేస్తేనే మన డెస్టినీని మనము చేరుకోగలము అనేదే ఈరోజు మంచి మాటకి ఈ చిన్న కథ. మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నా, వినండి. పూర్వంలో మనకి అందరికీ కూడా రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు చదివేటప్పుడు మనకి వాళ్ళు వర్ణించేవారు. వర్ణన పూర్వంలో ద్వారకా నగరి ఒక పిలుపు వస్తుంది. ఎవరికి అంటే హస్తినాపురానికి ఒక పిలుపు వస్తుంది. పిలుపు వచ్చి అందులో చదువుతూ ఉంటే అందులో రాసింటారు, ఇటువంటి భవ్యమైన నీటి పైన ఒక మహానగరం నిర్మాణమైంది, దాని పేరు ద్వారక. అందులో అది విశేషమైన నగరము. వర్ణన ఇలా ఉంటుంది అంటే అప్పుడున్నవారు, హస్తినాపురంలో ఉన్నవారు అంటారు, నవ్వుతారు. ఏమని? ఆ సముద్ర తీరంలో నిర్మించుకున్నాడంటే చేపలు పట్టే వాళ్ళు ఎవరైనా అయి ఉంటారు. అటువంటి దానికి మేము రావాలా హస్తినాపురంకి? ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఆహ్వానిస్తారు అంటే, అయ్యా నేను తెలియచేస్తున్నా వినండి, యాదవ కుల వంశస్థుడు ఇంద్రుడు పంపించిన బూనము అక్కడుంది. దేవలోకాన్ని నిర్మాణం చేసిన విశ్వకర్ముల వారు దాన్ని నిర్మాణం చేశారు. ద్వారంలోనే బూనం లోపలికి ప్రవేశం చేసడం ముత్యాలు, రత్నాలతో సింహద్వారం ఉంటుంది. దాని లోపల వెళ్తే ఎంతసేపు ఉన్న అన్య నీరు, ఆహారం, ఆకలి అవ్వదు. అటువంటి బోనము. అదే రాజ్యంలోనే అక్కడే మహారాజు సమీక్షంలోనే ప్రజలందరూ కూర్చొని చర్చించడానికి పెద్ద బోనాలు కూడా ఉన్నాయి. అక్కడ రాజు, ప్రజలు వీళ్ళందరూ కూడా సరిసమానమే. అటువంటి మహానగరి శ్రీకృష్ణుల వారు అనగానే వాళ్ళందరికీ కూడా భయం స్టార్ట్ అవుతుంది. అంటే అంత గొప్పగా వర్ణించారు. ఎగ్జాక్ట్లీ మీకు ఏం చెప్తున్నా అంటే, సింహద్వారంలో నవరత్నాలు ఎందుకు వచ్చాయి, రత్నాలు ఎందుకు పెట్టేవారు, దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనే దాన్ని తెలియచేస్తూ, మనము ఇల్లు కట్టేటప్పుడు సింహద్వారం కింద నవరత్నాలు పెట్టామా లేదా, పంచలోహాలు వేసామా లేదా, ఎంత ప్రమాణంగా వేయాలి, దాన్ని పెట్టడం వల్ల మనపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎందుకు శ్రీకృష్ణుల వారి బూనం లోపలికి వెళ్ళంగానే అందరూ కోపంతో వచ్చేవాళ్ళు సరెండర్ అయిపోయేవారు. ఎందుకు అంటే దట్ ఈస్ ద ఎనర్జీ, నవరత్నాల ఎనర్జీ. పేరు ద్వారతోరణం. ద్వారతోరణానికి ఇన్ని రత్నాలు విశేషంగా ఉన్నాయి. ఇటువంటి ద్వారతోరణాన్ని మనం ఇంటికి అలంకరించడం వలన ఏం జరుగుతుంది, మరియు ఇక్కడున్న రత్నాలు ఎటువంటివి, దీని వల్ల మనిషి పైన, ఇంటి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. చూస్తూనే ఉండండి. ఓంకారం. నవరత్నాలు, దాని ఎనర్జీ గురించి మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. పూర్వంలో రాజ మహారాజులు కూడా తలపైన కిరీటం ధరించేవారు. దాంట్లో కూడా రత్నాలు ఉండేవి. వాళ్ళ చేతుల్లో వేసుకునే ఉంగరాల్లో రత్నాలు ఉండేవి. శరీరం పైన కూడా రత్నాలు ఉండేవి. ఎందుకు? సింప్లిసిటీగా ఉండొచ్చు కదా. అవన్నీ ఎందుకు వేసుకోవాలి అంటే, ఎన్నో వేల మంది ప్రజల దృష్టి వాళ్ళపైన పడుతూ ఉంటుంది. లక్షల మంది శత్రువులు దృష్టి వాళ్ళపైన ఉంటుంది.
వాటిని ఎదిరించాలి అంటే ఈ ఒక నవరత్న శక్తి కవచంగా వాడుకుంటుంది. అందుకే అవన్నీ ధరించేవారు. అందుకే రత్నాలకు అంత శక్తి అనేది. చాలా మంది చేతిలో రత్నాలు వేసుకోవడం వల్ల వాళ్ళు ఆలోచించే విధానాలు మారుతాయి. అప్పుడు వాళ్ళు ఏదాన్ని ఎన్నుకోవాలని ఉంటాయి. అందుకే రత్న శాస్త్రం అని కూడా ఉంది. దీన్ని ఫారిన్ లో కూడా జమ్నాలజీ అని వెళ్ళి చదువుకొని వస్తున్నారు. ఎంతో మంది దీనికి స్టడీ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది. జమ్నాలజీ డైమండ్స్ గురించి, రూబిల్ గురించి, దాని వాల్యూ కోట్లు అంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? మూఢనమ్మకమా? మూఢనమ్మకం అయితే ఎందుకు అన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారు? మూఢనమ్మకము అనేవాడికి బుద్ధి లేదు, కొనుక్కునేవాడికి బుద్ధి లేదా? కోట్లు పెట్టి వాడు దేవుడు నమ్మడు, కానీ కోట్లు పెట్టి అవి కొనుక్కుంటున్నాడు. ఎందుకు? అలంకరణకి. అలంకరణ అయితే ఇంట్లోనే పెట్టుకోవచ్చు, శరీరం పైన ఎందుకు వేసుకోవాలి? దాని ఎనర్జీ కోసం. అది అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అదే విధానంగా మనం భూమిలో సింహద్వారం కింద పంచలోహాలు మరియు నవరత్నాలు పెట్టేవారు. ఈ కాలంలో అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాము, వాళ్ళు ఏమైనా పెడుతున్నారా? విల్లాలు కొనుక్కుంటున్నాము, వాళ్ళు ఏమైనా వేస్తున్నారా? నవరత్నాలు వేయాలంటే వేలు లక్షలు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దానికి వాటికి తగినట్టుగా ఉపరత్నాలు అని వచ్చాయి. వాటిని వేసేవారు, వాటిని ఉపయోగించుకునేవారు కూడా. పూర్వంలో ఇవన్నీ ఉండేది. మనం వాస్తు శాస్త్రం గురించి మీకు అద్భుతమైన సైన్స్ తెలియాలి అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనది ఒకే దేవాలయం అటువంటిది. ప్రపంచంలోనే మీరు ఎన్ని కంట్రీలు తిరిగి వచ్చినా, ఎంతమంది సైంటిస్టులు వచ్చి దానిపైన ప్రభావం చూపించినా, ఎంతో మంది మహనీయులు ఎంతో మంది వచ్చి రీసెర్చ్ చేసిన, ఎంతో మంది వాస్తు తెలుసు, నేను వాస్తుకే గురువుని, నేను వాస్తు బ్రహ్మాండంలో కూడా ఆ వాస్తుని ఇవ్వలేకపోయారు. దేవాలయ వాస్తు త్రిముకుట వాస్తు, గుర్తుపెట్టుకోండి, త్రిముకుట వాస్తు. ఇది గొప్ప దేవాలయం మన తెలంగాణలోనే ఉంటుంది. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. మనకి ఎప్పుడైనా సూర్యోదయం వచ్చినప్పుడు మనం నిలబడితే మన నీడ పొడవుగా ఉంటుంది, సూర్యుడు మధ్యలో వస్తే మన నీడ చిన్నగా అవుతుంది, మళ్ళీ సాయంత్రం ఇలా అవుతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నీడ కదలకుండా ఉత్తరాయణం దక్షిణాయనం ఏ సమయంలో అయినా భగవంతుడు నీడ అక్కడే అలాగే స్థిరంగా ఉంటుంది. దాని ఇప్పటి వరకు సైంటిస్టులు అందరూ వచ్చారు, వేల మంది వచ్చి రీసెర్చ్ చేశారు. అందుకే విశ్వంలో ఏకైక దేవాలయం అనే పేరు ఆ దేవాలయానికి వచ్చింది. ఆ ఎనర్జీ ఎంత అద్భుతం అంటే, ఎటువంటి సాధులు సత్పురుషులు పూర్వంలో వాళ్ళ మనసు సన్యాసత్వం స్వీకరించాలంటే అక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తే సన్యాసత్వం స్వీకరించేవారు. ఎందుకు అంటే మనసు అంత స్థిరత్వాన్ని అది ఇస్తుంది, అంత ఏకాగ్రతని పెంచుతుంది. నిజంగా ఎన్నో దేవాలయాలు నేను దర్శించుకున్నా, ఎన్నో దేవాలయ గురించి పుస్తకాలు చదువుకున్నా, ఎంతో మంది విద్వాంసులతో ఆ దివ్య శక్తి తేజస్సు గురించి వింటూ ఉంటాం. కానీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం అటువంటి గొప్ప దేవాలయం విశ్వమే పొగుడుతూ ఉంది. కానీ మనం విశ్వం అంతా తిరుగుతూ ఉన్నాం, అక్కడున్న లోకల్ జనాలు కూడా దాని గురించి తెలీదు. అలా అటువంటి గొప్ప దేవాలయం, అటువంటి వాస్తు శాస్త్రం అంత ఉన్నా కూడా ఈ రత్నాల్ని ఎందుకు అక్కడ పెట్టేవారంటే రత్న వైభోగం, రత్న శక్తి అటువంటిది అని అర్థం. ఈ రోజు మీకు అందరికీ కూడా అటువంటి దివ్యమైన శక్తి, మీ ఇంటికి శత్రువులు వచ్చినా మీకు సరెండర్ అయిపోవాలి. అటువంటి దివ్య శక్తిని అందించే ద్వారతోరణం గురించి తెలియచేస్తున్నా. పూర్వంలో వాళ్ళు ద్వారతోరణంగా ఈ నవరత్నాలు అలంకరించేవారు. ఈ కాలంలో నవరత్నాలు మనం ఏమైనా అలంకరించాము అనుకోండి, ఉదయం అలంకరించే సాయంత్రమే దొంగలు తీసుకెళ్లి అమ్ముకునేస్తారు. అటువంటి పరిస్థితి. అందుకే నవరత్నాలు పెట్టట్లే బయట. కానీ దాని బదులుగా మనం ఏం చేస్తున్నాం, ఉపరత్నాలను ఉపయోగిస్తూ ఉన్నారు. అవును కదా, పంచలోహాలు అందులో మిశ్రణమై ఉంటుంది. పంచలోహాలు అంటే మీకు తెలుసు, దేవాలయ విగ్రహాలు దానే చేస్తారు. దేవాలయం పై ఉన్న కలుషం కూడా పంచలోహాలని చేస్తారు. ఆ కలుషం ఏదైతే ఉందో అది ప్రకృతికి మరియు మనిషి మనసుకి, జ్ఞానానికి సంబంధించినది. మనం ఏదైనా కోరుకుంటాం, ఆ సంకల్పాలు ఆ ఒక తత్వం విగ్రహం నుంచి అది లాక్కొని ప్రకృతిలో వదులుతుంది. ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తిని అంతటా విగ్రహానికి నింపుతూ ఉంటుంది. అది మధ్యవర్తి పని, అది పంచలోహాలే చేస్తాయి. అందుకే చూడండి, ఇక్కడ ద్వారతోరణంలో పంచలోహాల రింగ్ ఉంది. ఇది పంచలోహాలకి సంబంధించింది. ఇది ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తిని ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఈ రత్నం పేరు లాబ్రాడరైట్. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇది
మనిషిలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది, దైవిక స్వభావాన్ని పెంచుతుంది, శాంత స్వభావాన్ని అందిస్తుంది. ఇక మూడోది, ఇది మీకు తెలుసు, స్ఫటికం, క్రిస్టల్. స్ఫటికం అంటాము, క్రిస్టల్ అంటాం. క్రిస్టల్ లో ఎటువంటిది అంటే మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది, దైవిక భావాల్ని పెంచుతుంది, అంతేకాకుండా లక్ష్మిని అంటే ఫినాన్స్ ని ఆకర్షిస్తుంది. ఇక పైరైట్, ఇది మీకు తెలుసు, పైరైట్ చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. పైరైట్ ఒక అద్భుతమైన వర్ణం ఉంటుంది, అది న్యాచురల్ స్టోన్. పైరైట్ అనేది భూమిలో దొరికేది, ఇవన్నీ కూడా న్యాచురల్సే. పైరైట్ వల్ల మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అచీవ్మెంట్స్ పైన ఫోకస్ పెడతాము, ధైర్యం వస్తుంది. ఇక దీని పేరు బ్లాక్ టొమలైన్ అంటాం. ఈ బ్లాక్ టొమలైన్ ఏం చేస్తుందంటే మన పైన ఎవరైనా నెగిటివిటీ ఏదైనా ఉంటే అది లాగేస్తుంది, మనపై ఉన్న నెగిటివ్ని అది దూరం చేస్తుంది, ఛిద్రం చేసేస్తుంది అని. చాలా మంది ఇంటి బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, అయ్యో దృష్టి అయిపోయింది నాకేం, లోపల అడుగుపెట్టు వచ్చి నిద్రపోతూ ఉంటారు. ఇదేం చేస్తుందంటే మన ఆరో ఎనర్జీలో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది దూరం కొడుతుంది, తరుము కొడుతుంది, శనిని తరుము కొడుతుంది అనే దానికి ఉన్న పదం. ఇక ఇది మీకు అందరికీ తెలుసు, టైగర్ ఐ అంటారు, పులి రత్నము అని కూడా అంటూ ఉంటారు. పులి కన్ను రత్నం అని టైగర్ ఐ అంటాం. భయాన్ని దూరం కొట్టి ధైర్యాన్ని అందిస్తుంది, సాహసవంతమైన గుణాలని అది ఇస్తూ ఉంటుంది. ఇక ఇది రైన్బో స్టోన్, మీకు అందరికీ తెలుసు, జ్ఞానానికి ప్రతీకం. మంచి చెడుల్ని రెండుని దృష్టిలో పెట్టుకొని రైన్బో స్టోన్ ని వేసుకున్న, ఇంట్లో తగిలించిన పాజిటివిటీని ఆకర్షిస్తుంది, సప్త ఆర పైన ప్రభావం చూపిస్తుంది, మనసు పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే దాన్ని చంద్రకాంతం అని అన్నారు. మనసు చంచలం లేకుండా, డిప్రెషన్ లో పోకుండా, ఏకాగ్రతగా పెంచి దుఃఖాన్నైనా దూరం చేసి సంతోషంగా ఉండేలా ఆ చంద్రకాంతం అని చేస్తుంది. ఇక మనకి ఇది తెలుసు, పంచలోహంలో చేసింటారు చూడండి, 3 త్రికోణాలు 2 కలిపితే షట్కోణము, దాని భైరవి అంటాం. దాని మధ్యలో స్వస్తిక్ ఉంది. ఆ షట్కోణంలో స్వస్తిక్ ఉంటే మీకు తెలుసు కదా, దాని ఎనర్జీ ఎలా ఉంటుందంటే 1 lakh గిగాబైట్ పాజిటివ్ ఎనర్జీ అది ఉంటుంది. ఇక దీని పేరు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అగేట్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా న్యాచురల్ స్టోన్స్. దీని ద్వారతోరణంగా ఇంటికి తగిలిస్తారు. దీని ద్వారతోరణంగా ఇంటికి తగిలించడం వల్ల ఏంటి ఎనర్జీ అంటే, మన ఇంట్లోకి ప్రవేశం చేస్తాం కదా, క్షణంలోనే మనలో ఉన్న నెగిటివ్ అలాగే బయటికి తరిమేస్తుంది. అంత ఎనర్జీ మన ఆరాని పాజిటివ్ గా మార్చేస్తుంది. రత్నాలకు ఉన్న శక్తి అలాంటిది, వాటి కాంతి శక్తి అలాంటిది, వాటి దివ్య శక్తి అలాంటిది. ఆ శక్తి ఏం చేస్తుంది, ద్వారతోరణంలో తగిలించినప్పుడు అక్కడ ఆ ఎనర్జీని అంతా అది చుట్టుపక్కల చేసుకుంటుంది. మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా మన ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ అవి కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది ద్వారతోరణం అంటారు. ఇది నేను రీసెంట్ గా హిమాలయాలకి వెళ్ళినప్పుడు బసంత్పూర్ అనేది ఉండేది, చాలా పురాతనమైనది బసంత్పూర్. అది ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చూడాలి బసంత్పూర్ అనేది. అక్కడ చూడడానికి చాలా ఉంటాయి. అక్కడ చాలా పురాతనమైన లక్ష్మీనారాయణ మందిర్ ఉంటుంది, 108 అడుగుల హైట్ మహాలక్ష్మి మందిర్ ఉంటుంది. అక్కడ దీన్ని చూసాం. ఏంటి ఇదంటే, ఆ తోరణానికి చక్కగా వాళ్ళంతా బాగా అలంకరించి పెట్టారు ఈ రత్నాలని. ఎందుకు ఇది అంటే, అప్పుడు దీని గురించి అక్కడ ఒక హిస్టరీ రాసి పెట్టారు. ఈ స్టోన్ ఇలా ఉండడం వల్ల ఇలా ఎనర్జీ, దీని ద్వారతోరణం అంటారు. శ్రీకృష్ణుల వారు ఇలా ఉండేది, కృష్ణదేవరాయ ఆస్థానంలో ఇలా ఉండేది, రాజమహారాజు ఇలా ఉండేది, దేవాలయంలో కూడా పూర్వంలో ఇలా అలంకరించేవారు. ఇది ద్వారతోరణం అంటారు దీన్ని. అందుకే మనం కూడా ఇళ్లలో రత్నాలు వేసి ఇల్లు కడుతూ ఉంటారు అని గొప్పగా అద్భుతంగా సైంటిఫిక్ రీజన్ తో వాళ్ళు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నా ఆలోచనలో తెలిసింది, అవును కదా మంచిదే, కానీ ఆ నవరత్నాల్ని వాటిని అయితే మనం పెట్టుకోలేము. అయితే వీటిని ఇంటికి ద్వారతోరణంగా పెట్టడం వల్ల ఆ ఇంటికి సంరక్షణ ఉంటుంది కదా అని అనిపించింది. అందుకే మీకు దీని విశేషంగా దీన్ని తయారించి మీకు చూపిస్తున్నాను. దీని ఇలా ఇంటికి మీరు ద్వారతోరణం అంటే సింహద్వారానికి మనం తోరణం కడతాం చూడండి, ఎక్కడైనా ఒక చోట తగిలించుకోవాలి. మన లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు ఉండాలి, బయటికి వచ్చేటప్పుడు ఎడం వైపు అది ఉండేలా పెట్టుకోవచ్చు. లేదా 2 పక్కల 2 తగిలించుకోవచ్చు. లేదా ఇంకా బెస్ట్ అంటే దేవుడి గది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, దేవుడి గదికి సింహద్వారం ఉంటుంది పైన, దానికి మధ్యలో తగిలించేస్తే అయిపోయింది. దీనికి పూజ చేసే అవసరం ఏం లేదు. ద్వారతోరణం ఇట్స్ ఎనర్జీ బూస్ట్. అంటే మనపై ఎటువంటి నరదృష్టి ఉన్నా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాటిని దూరం చేస్తుంది, మనిషికి ఆత్మవిశ్వాసం పెంచుతుంది, ఎప్పుడు కూడా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది, భయాన్ని దూరం చేస్తుంది, ఏకాగ్రతని పెంచుతుంది, మరియు బద్ధకాన్ని దూరం చేస్తుంది, మరియు అన్ని విధాల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేలా చేస్తుంది ఈ ద్వారతోరణం. ఇంత ఉపయోగం ఉన్న ద్వారతోరణాన్ని
మనం సింపుల్ గా ఇంటూ బయట అలా మేక్ కొట్టి దాన్ని తగిలించుకుంటే అయిపోయింది కదా అని నాకు అనిపించింది. అందుకే ఈ రోజు స్పెషల్ గా మీకు దీని గురించి ప్రజెంటేషన్ చేశాను. రేపు ఉదయం సోమవారం నవమి గడియలు ఉంటాయి. రేపు భక్తి శ్రద్ధతో ఇంట్లోనే కూర్చొని దుర్గా కవచాన్ని పారాయణ చేసుకొని దుర్గాదేవికి కుంకుమార్చన చేసి వాటిని నుదుటిలో ధరించండి. ఇలా చేయడం వలన మనపై ఉన్న దృష్టి దోషం దూరం అవుతుంది. ఇంట్లో మానసికంగా ప్రశాంతత వస్తుంది. దేవి అనుగ్రహం కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ప్రాప్తిస్తుంది. రేపు తప్పకుండా దుర్గాదేవి పూజను ఆచరించండి. దేవి ఆశీస్సులు పొందండి. గురుజీ, ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా రామాలయం ఉంటే వెళ్ళి రామాలయాన్ని 5 ప్రదక్షిణలు చేసుకొని నువ్వుల నూనెతో దీపం వెలిగించి వస్తే వివాహం కాని వారికి త్వరలో వివాహ యోగం ఏర్పడుతుంది. లేదా ఇంట్లోనే కూర్చొని శ్రీరాముల వారికి తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేసిన వివాహ యోగం త్వరలోనే ఏర్పడుతుంది.